అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫైన్ మనం దూల్పేట్లో ఉన్నాం. సో మనం ధృవ సింగ్ కళాకారు షెడ్లో ఉన్నాం మనము. సో ఇక్కడ నుంచి మనకి లాల్ దర్వాజా రాజా కూడా వెళ్ళిండు. సో మన ధృవ సింగ్లో మనకి అమ్మవారి ఐడల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫీట్ నుంచి ఎన్ని ఫీట్ దాకా ఉన్నాయి అనేది వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి 7 feet to 9 feet ఉంది ఇక్కడ అమ్మవారు వచ్చేసి. సో మనకి బబ్బర్ షేర్ వచ్చేసి మా టైగర్ సాబా అంత హైట్ ఉన్నాడు, అంటే ఒక 6 feet ఉన్నాడు. మళ్ళీ అమ్మవారి సిట్టింగ్ పొజిషన్, అమ్మవారికి మనం శారీ కూడా కట్టవచ్చు అండ్ మనం పుల్లదండ కూడా వేయచ్చు. అమ్మవారి ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్, వెనకాల బ్యాకప్ వచ్చేసి సూర్యుని టైప్ ఉంది రౌండ్గా, మధ్యలో అయితే సూర్యుని టైపు. సో అమ్మవారికి 4 hands, ఇక్కడ 4 hands. మనకి చక్రం వస్తుంది, కత్తి వస్తాయి, త్రిశూలాలు అన్నీ వస్తాయి, ఏమేమి యుద్ధాలు అవన్నీ వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ బేస్ వచ్చేసి మనకి 4 to 6 feet ఉంటుంది. అమ్మవారి హైట్ వచ్చేసి 7 to 9 feet ఉంటుంది. సో ఇదే ఐడిల్ సేమ్ ఇక్కడనే ఉంది, సేమ్ ఐడిల్. సో అమ్మవారికి వచ్చేసి ఇక్కడ మనకి మోల్డ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మళ్ళీ ఇక్కడ బబ్బర్ షేర్, మన సింహాసం మీద కూర్చుంది అమ్మవారు. సో అమ్మవారికి మనం పూలదండ వేసుకోవచ్చు అండ్ శారీ కూడా కట్టవచ్చు. బట్ మనకి బ్యాక్డ్రాప్ వద్దంటే వాళ్ళు తీసేస్తారు బ్యాక్డ్రాప్. సో అది కస్టమర్ మీద ఉంటుందంట. సో ఇక్కడ వచ్చేసి మనకి సింహాసం మీద కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో ఉంది అమ్మవారు. ఇక్కడ వచ్చేసి పులి లయన్ బబ్బర్ షేర్. సో 5 feet ఉంటుంది అండ్ లెగ్స్ మనకి పిల్లో మీద పెట్టి ఉన్నాయి. సో అమ్మవారి హైట్ వచ్చేసి మనకి ఒక 10 to 11 feet ఉంటుంది. అమ్మవారి ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్. సో సైడ్లో నుంచి కూడా చూపిస్తున్నా. సో అమ్మవారికి మొత్తం ఇక్కడ 4 hands అండ్ ఇక్కడ 4 hands. అమ్మవారికి శారీ కట్టుకోవచ్చు అండ్ పుల్ల దండ కూడా వేసుకోవచ్చు. సో ఇది గైస్ మన ధృవ సింగ్లో ఫస్ట్ అప్డేట్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్. సో సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మొత్తం ఫినిషింగ్ అండ్ కలర్ అయ్యేటట్టు చూసి మీకు వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ సెకండ్ ఎపిసోడ్లో కలుద్దాం, ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.